ఆ టైంలో కొంచెము మిస్యూజ్ చేయడం కానివ్వండి, డబ్బుల కోసము, అవును. ఉమెన్ హెల్ప్ కోసం వెళ్తే ఇబ్బంది పెట్టడాలు, అంటే వాళ్ళ అవసరం ఇంకా ఆ అవును. టైంలో అసలు చాలా రకాలుగా ఇబ్బందులు ఒక పడ్డారు. అమ్మాయి అయితే పాపం పెళ్ళయి జస్ట్ 1 ఇయర్, వెంటనే ఒక 2 మంత్స్ బాబు కూడా ఉండే. హస్బెండ్ చనిపోయాడు. హస్బెండ్ చనిపోయాడని అత్తమామ ఇంటి నుంచి గెంటేశారు. బా అండ్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి. ఆ పిల్ల పెళ్లి చేయడానికి పేరెంట్స్ ఉన్నదంతా అమ్మేసి కట్న కానుకలు ఇచ్చేసి చేసేసారు. వాళ్ళు ఏదో కొంచెం పెంకుటిల్లో ఉన్న మనుషులు గుడిసెలోకి మూవ్ అయిపోయారు. ఇప్పుడు ఆ పిల్ల షీఈ్ ఆల్ అలోన్. సో ఆ అమ్మాయి మన దగ్గరకు వచ్చింది చిన్న పసికందుని వేసుకుని. బా మేము చెప్పాము, అమ్మ నువ్వు ఇబ్బంది పడకుండా, ఓకే ఆమె స్టోరీ అంతా చెప్పేసింది, మాకు కొంత టైం కావాలి కదా ఆలోచించుకుని ఈ అమ్మాయికి ఏం చేయగలమని చెప్పడానికి. చిన్న బాబు, సో రేపు నువ్వు ఒక్కదానివి రా తల్లి, కాసేపు పిల్లాడిని ఇంట్లో పెట్టేసి తిప్పద్దు అని వచ్చింది. సో ఈ లోపల మేము డిస్కస్ చేసుకుని ఈమె చేత ఏం పెట్టించవచ్చు, ఆ అమ్మాయి నేను వంట బాగా చేస్తాను ఇది అది అని అనమాట. సరే ఓకే. ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకుని చిన్న బాబుని చూడలేకుండా ఉండడం కన్నా మన ఇంటి నుంచి చేసుకునేది ఏమైనా ఉందా అని ఆలోచించి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ సహాయం చేయడానికి రెడీగా ఉంది. అందుకని ఆమె చేత మనము ఒక బండి మీద జొన్న రొట్టెలు ఈవినింగ్ అండ్ మార్నింగ్ అంతా ఇట్లా టిఫిన్ సర్వీస్ పెట్టి చేసాము. ఓకే. ఇంటి ముందరే పెట్టుకుంటుంది, చేసుకుంటుంది అండ్ షీఈ్ వెరీ హ్యాపీ టుడే. ఒక అమ్మాయి అయితే ఆడపిల్లలు పుట్టారని హస్బెండ్ గెంటేస్తే ఆల్రెడీ పేరెంట్స్కి ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి చేత మనము సూయింగ్ మెషిన్ ఇచ్చి తర్వాత పెద్ద మెషిన్ ఇచ్చి, వాళ్ళు బేసికల్గా అంతకు ముందర వాళ్ళు ఐ థింక్ దే ఆర్ పద్మశాలీస్, వాళ్ళు దే డూ ద వీవింగ్ అండ్ ఆల్ కదా, వాళ్ళకి అవన్నీ వచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి హాయిగా వాళ్ళ పెద్ద చెల్లి పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి షీ సపోర్టెడ్ హర్ ఫాదర్. వాళ్ళ పెద్ద చెల్లి పెళ్లి చేయడంలో వాళ్ళ పిల్లల్ని శుభ్రంగా స్కూల్కి పంపించి చదివించుకుంటోంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక మెషిన్ కూడా కొనుక్కుంది, మన సహాయం లేదు అందులో. సో వాళ్ళు ఏంటంటే మనం ఎంపవర్ చేసిన వాళ్ళు ఇంకొంతమందిని ఎంపవర్ చేయగలుగుతున్నారు అండ్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్స్. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఎస్పెషల్లీ మన నుంచి ఎవరైతే కొంత ఈ బిలో 40s ఆర్ 45లో ఎవరైతే సహాయం పొందారో వాళ్ళకి ఉన్న ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ చూస్తే నాకే చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ వరకే ఆగిపోకుండా ఇంకా ఎదగాలి అంటే ఎవరికైనా కూడా మనిషి కొంత ఆసరా కావాలండి, అంతే. దట్ సపోర్ట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ దే విల్ డూ వండర్స్, ఎస్పెషల్లీ విమెన్. నిజం. అంటే 40-45కి వచ్చేసరికి కొన్ని బాధ్యతలు కూడా అన్ని తీరిపోయి ఉంటాయి. కసితో ఉంటారు, లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు కదా, సో అది కూడా రిఫ్లెక్ట్ మనలాంటి వాళ్ళే ఎంత ఉన్నా కూడా వెనక పైసలు మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు ఏం చేయలేకపోతున్నామా, ఏం చేయాలి నెక్స్ట్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్కి రీచ్ అయ్యేటప్పటికీ అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళని కూడా మనము సపోర్ట్ చేయగలిగాము. ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు హెల్ప్లెస్గా ఉన్నాము, హస్బెండ్ లేరు అన్న వాళ్ళని కూడా వాళ్ళ పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయ్యేట్టుగా వాళ్ళు చేసుకోగలిగారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే 5 ఏళ్ళు అయిపోయిందా అని అనిపిస్తుంది నాకే. 2020 నుంచి 2025కి వచ్చేసాము.